దేవుడి దగ్గరకు వస్తున్నటువంటి కొందరి జీవితాల్లో ఏముంటుంది చెప్పండి? అనుమానం ఉంటుంది, సందేహం ఉంటుంది. నిజంగా నేను ప్రభు దగ్గరకు వచ్చాను, ఆయన నన్ను స్వస్థపరుస్తాడా? అదే ఈ కార్యం దేవుడు చేయలేడు. ఇది బాగుకోవదు, వీడికి స్వస్థత రాదు, వీడు మారడు అని చాలా మంది జీవితాల్లో ఏముంటుందో తెలుసా? అక్కడ సందేహం, సందేహం. అందుకనే వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే, ప్రభు అంటాడు, నీ నమ్మకము ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అది నిన్ను సిగ్గుపరచదు. తప్పకుండా నీ నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యము జరిగిస్తాడు. ఒకసారి ఆయన దగ్గరకు వచ్చింది ఒక రక్తస్రావంతో. ఏమా, రక్తస్రావంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటానంటే ఏం పెట్టి నేసుకో దగ్గర పెట్టి కూడా ఆమె విశ్వాసం ఉంది. హల్లెలూయా. తన మనసులో అనుకుంది, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతానని. ఇప్పుడు ఆమె నమ్మకాన్ని బట్టి ఆమె బాగుపడిందా లేదా? బాగుపడిందా? ఇక్కడ ప్రభు అదే అంటున్నాడు, నీ నమ్మకం నిన్ను ఎటువంటి పరిస్థితిలో సిగ్గుపరచు. నువ్వు ఏది నమ్ముతున్నావో, ఏది ఆశిస్తున్నావో, ఏది విశ్వసిస్తున్నావో నిత్యముగా దాన్ని నువ్వు పొందుకుందువుగాక.